ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం మనం అందరము కలిసి చదువుకుందాం. రండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. మరొకసారి చదువుతాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగియున్నాను అనెను. నేను అతనిని ఎరిగియున్నాను అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, దేవా, ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం కొరకు వందనాలు. మరియా చేసినటువంటి అమూల్యమైన బహిరంగమైన నిలిచిపోయే ఆరాధనకు కారణం మహిమను చూచింది, ప్రేమించబడింది, దైవత్వాన్ని గ్రహించింది, పునరుద్ధాన నిరీక్షణ కలిగి నేను స్తుతించడానికి వచ్చి నా జీవితంలో ఇవేవీ లేవు ప్రభు. వీరు నాకు నీ కృప, నీ దయ, నీ వాత్సల్యం ద్వారా నాకు అనుగ్రహించారు. స్తోత్రాలు దేవా. హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను. విలువైన శ్రేష్టమైనటువంటిది ప్రభా హృదయాన్ని మీరు కోరుకున్నారు. ఆయన ఒకప్పుడు ఇవ్వలేకపోయాను, ఆయన ఇచ్చేటట్టుగా మీరు చేశారు. స్తోత్రాలు దేవా. ప్రభా, మరి ఈ హృదయం ఎప్పుడు కడుగుబడాలి ప్రభా. ఈ హృదయంలో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంది కాబట్టి దాన్ని సరిచేసుకొనుటకై మాకు ముందు నుంచినటువంటి బలను బట్టి స్తుతిస్తున్నాం దేవా. బలలో యోగ్యంగా పాలు పొందడానికి నాన్న గత దినాలన్నీ కూడా నీకు వ్యతిరేకంగా, నీకు విరోధముగా చేసిన ప్రతి పాపమును నాయన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి సమస్త దుర్రీతి నుంచి విమోచించి విడుదల చేసి ప్రభా, ఇగో నాయన వాళ్ళ కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సహాయం చేయమని, కొంతసేపు మీరు మాతో ఉండి నడిపించి సహాయం కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. వినండి, కొన్ని శ్రేష్టమైన మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. ముందు వచనాలు మీకు ఇట్లా చదివిస్తాను. చదివించిన తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. తను త్వరగా మీకు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట నేను ఇట్లా తీసుకుంటున్నాను. మొదటిదంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి దేవాది దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ కిందన అంటాడు, అతడు వారికి ఆజ్ఞాపించడం నేను అతనిని ఎరిగి ఉన్నాను. రెండు మాటలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఏమైనా దేవాది దేవుడు సాక్షాత్ సృష్టికర్త కేవలం అబ్రహామును గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు అబ్రహామును గురించి? నేను అతనిని ఎరిగి ఉన్నాను. చాలు. అంశం ఏంటంటే, దేవుడు నిన్ను ఏమని ఎరిగి ఉన్నాడు. అంశం ఏంటి? దేవుడు మన గురించి ఒకవేళ చెప్తే, లేక మన గురించి ఒకవేళ సాక్ష్యం ఇస్తే, దేవుడు నీ గురించి నా గురించి ఏమని ఎరిగి సాక్ష్యం ఇస్తాడు? అది ప్రశ్న. వినాలి అందరూ కూడా. అర్థమైంది నేను చెప్పిన మాట? ఒకవేళ దేవుడు మన గురించి ఒకవేళ సాక్ష్యం ఇస్తే, ఆయన మనలో ఏమి చూసి ఎరిగి మన గురించి చెప్తాడు, లేకపోతే మన గురించి సాక్ష్యం ఇస్తాడు. అబ్రహాము జీవితంలో ఒక శ్రేష్టమైన 5 అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఎప్పుడు విన్నది విభిన్నమైన కోణంలో. దేవుడు అనేకమైన తలంపులు ఇస్తాడు. దీనిలో కొన్ని శ్రేష్టమైన మాటలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు. ఒకవేళ అబ్రహాము జీవితంతో మన జీవితం ఏమీ లేకపోతే సరిచేసుకొని బలలో పాల్గొందాం. మొదటి మాట, కొన్ని విషయాలు మీకు ఇలా చదివిస్తాను. చూడండి, ఆదికాండ గ్రంథం 18:27. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 20. ఒక్క నిమిషం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. చాలు. ఒక మాట, ఇది నేను మీకు ఇలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అబ్రహాము విషయంలో తన భార్య ఇచ్చిన సాక్ష్యం ఏమిటి?
అబ్రహాము జీవితంలో తన భార్య తనకిచ్చిన సాక్ష్యం ఏంటి? యజమానుడా. చాలు. రెండో మాటకు వస్తాం. ఆదికాండ గ్రంథం 14:13. ఆదికాండ గ్రంథం 14:13. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. చాలు. తప్పించుకున్న ఒకడు ఎవడు వీడు అంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో తన అన్నదమ్ముడు కొడుకైన లోతు రాజులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. తనని, తన కుటుంబాన్ని, తన ఆస్తిని, సకల ప్రజలను పట్టుకెళ్ళిపోతే 318 మందిని వెంటబెట్టుకొని అబ్రహాము తన దాసులు, ఇంటిని అలవర్చిన దాసులు పట్టుకొని వెళ్ళి పోరాడి జయించి తీసుకొని వచ్చాడు. దానికి తీసుకురావడానికి ముందుగా అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు చెప్పారు. ఎవరు చెప్పాడు? తప్పించుకొని ఒకడు వచ్చాడు. వాడు వచ్చి ఎవరికి చెప్పాడు? ఎవరికి? హెబ్రీయుడైన. అది నేను 1-10 సార్లు అడిగానంటే ముందు నా ఉన్నటువంటి అదే చెప్తాను. విశేషణ పూర్వపద కర్మదహాయ సమాసాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. హెబ్రీయుడైనా. ఇప్పుడు ఒక మాట చెప్తాం. తప్పించుకున్నవాడు ఎవడు? బంధువా ఏమైనా అబ్రహాంకి? వారెవరో అంటే అర్థం ఏంటి? ఎవరు వీడు అంటే, వాడెవడంటే లోతుకి సంబంధించినవాడు. వాడొచ్చి కన్నా. రెండోది, అబ్రహాము జీవితంలో తన భార్య ఇచ్చిన సాక్ష్యము యజమానుడు. తన బంధుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం హెబ్రీయుడు. చాలు. మూడో మాట చెప్తాను. ఆదికాండ గ్రంథం 23:5. ఆదికాండ గ్రంథం 23:5. హేతు కుమారులు, అయ్యా మా మాట వినము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. లో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టము. చాలు. ఎవరు? హేతు కుమారులు ఎవరు? లోకంలో ఉన్నవారు, లోకానుసారులు, లేకపోతే ప్రకృతి సంబంధులు, దేవుని ఎరగని వారు. అబ్రహాముకి ఒక శ్రేష్టమైన సాక్ష్యం ఇచ్చారు. మళ్ళా మీరు మా మధ్యన రాజు కాదు, మహారాజువై ఉన్నమాట. మొదటిది అబ్రహాం తన భార్య ఇచ్చిన సాక్ష్యం. యజమానుడు. లోతు అనగా బంధుత్వంలోని అబ్రహాంకు ఉన్న సాక్ష్యం హెబ్రీయుడు. లోకానుసారంగా ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అబ్రహాంకి ఇచ్చిన సాక్ష్యం, నువ్వు మధ్యన మహారాజువి. వీళ్ళందరూ సాక్ష్యాలు బాగున్నాయి. అసలైన వ్యక్తి సాక్ష్యం ఇస్తే ఇంకా బాగుంటుంది. దేవుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడు? 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, నా చిన్నవాని మీద చేయవేయకము, అతను ఏమీ చేయకము, నేను ఒక్కడై ఉన్న నీ కుమారుడు నా కీడని వెనుతీయలేదు కనుక నీ దేవునికి భయపడేవాడు ఇందువల్ల నాకు కనబడుచున్నది అని నేను. సాక్షాత్తు దేవుడు ఇచ్చిన ఒక శ్రేష్టమైన సాక్ష్యం, అబ్రహామా నీవు నాకు భయపడేవాడని నేను ఎరిగి ఉన్నాను. ఎంత శ్రేష్టమైన మాటలు! విచిత్రం చెప్పనా, నాకు ఇవన్నీ మాటలు పెద్ద అనిపించలేదు, కానీ ఒక్కటి మాత్రం నన్ను ఆకట్టుకుంది. ఏంటంటే, మొదటిది తన భార్య ఇచ్చిన సాక్ష్యం యజమానుడా అంటే ఎలాగైపోవాలా? యాస్, కరెక్ట్ అనుకోవాలి. 2, బంధువుల నుంచి వచ్చే సాక్ష్యం, నేను హెబ్రీయుడిని, అబ్బా నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎలాంటి వాడినో నన్ను జ్ఞాపకం చేసుకున్నా, వెరీ గుడ్ అనుకోవాలా లేదా? 3, నేను మహారాజుని, అబ్బా లోకస్తులందరూ కూడా మా మధ్య నువ్వేటయ్యా, నువ్వు శ్మశాన భూమి, మీ ఆవిడ చనిపోయింది, మీ ఆవిడ చనిపోవడం కొరకు నువ్వేదో శ్మశాన భూమి అడిగావు, నువ్వు ఫ్రీగా తీసుకో, నువ్వు అసలు నాకు డబ్బులే కట్టక్కర్లేదు అని అనేటి, నువ్వు నాకు కట్టడం ఏంటి, నువ్వే మా మధ్య మహారాజులో ఉన్నావు అనేటటువంటి పేరు. అంత పేరు కలిగిన వాడు అబ్రహాం. ఎంత అద్భుతమో! వీళ్ళందరితో పాటు దేవుడిచ్చాడు సాక్ష్యం, నీ కుమారుడు ఒక్కగానొక కుమారుడు నాకు ఇయ్యడానికి వెనికి తీయలేదు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడదు అని నేను ఎరుగుదును అన్నాడు అబ్రహాముని గురించి దేవాదేవుడు. దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇదే సాక్ష్యం మనకు కానీ ఉంటే నిజంగా నేను అనుకుంటాను, అన్న నీకంటే వాక్యం చెప్పినోడే లేడే, నీకంటే పాట పాడినోడు లేడు అన్న, నీవు శివార్త చేస్తే మామూలు ఉండదన్న, అన్న నువ్వు వాయిద్యాలు వాయిస్తే మామూలు ఉండదు, అసలు నీ నడిపింపు వేరు అని ఒకవేళ ఎవరైనా మనకు అంటే ఇదే సాక్ష్యం కానీ అనుకుంటే మనం ఏమనుకుంటామంటే, అబ్బో మనకు మించింది లేదు. కానీ అబ్రహాంలో జీవితంలో ఒక శ్రేష్టమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ మాట చూసినప్పుడు మన జీవితాలు ఉండాలని కోరబడతా ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు 18వ అధ్యాయం 27వ వచనం. 18వ అధ్యాయం 27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదినైన నేను ప్రభుతో మాట్లాడా తెగించుచున్నాను. ఏ మాట?
ఏమన్నాడు అబ్రహాము? నేను బూడిదను, నేను ధూళిని, ఇగో నా ప్రభుతో మాట్లాడా. అబ్బా, ఎంత శ్రేష్టమండి నిజంగా. నేను ఆ జీవితంలో ప్రేమైన వల్లరా ఈ అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏ రోజు ఒక్కరైనా నా గురించి ఇలా సాక్ష్యం చెప్పమని అబ్రహాం ఏ రోజు ఎవరిని అడగల. కానీ అందరూ కూడా దేనిని బట్టి సాక్ష్యం ఇచ్చారు? సాక్ష్యం అంటే నేను గసారి చెప్పాను, నీ గురించి చూచేది, నీ గురించి చెప్పేది, నిన్ను చూసి నేర్చుకునేది, ఇది సాక్ష్యం. ఈ అబ్రహామును బట్టి వీళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యం కంటే దేవుడిచ్చిన సాక్ష్యం మరికంత శ్రేష్టమైంది. అయితే అబ్రహాము దేవునితో అంటున్న మాట, దేవా నేను యజమానుడినేనయ్యా, నేను ఎబ్రీడ్నే, నేను అన్యజనుల మధ్య నేను మహారాజుగా బ్రతికాను. ప్రభా నేను నీకు భయపడుతున్నాను, నువ్వే నాకు సాక్ష్యం ఇచ్చావు. అయినను నేను దుమ్ముని. మన స్థితి ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియమైన వాళ్ళారా. మన స్థితి ప్రభు దగ్గర ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది దేవుడు అడుగుతున్నటువంటి శ్రేష్టమాట. ఈరోజు బలలో సరి చేసుకోవడానికి ఒక 4 పాయింట్స్ పై చెప్పాను కదా, చెప్పండి. యజమానుడు, ఎబ్రీయుడు, మహారాజు, దేవునికి భయపడు. ఈ 4 అనుభవాల్లో ఒకవేళ మనం ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తాం, మనం ఎలా చూస్తామో చూద్దాం. చూడండి, ఒక మాట చేస్తాను. మొదటి పేతురు మరి చదువుతారా? 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారం సారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి. అబ్రహామని పిలుచుచా, యజమానుడని పిలుచుచా? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆ మాట చదువుతూ ఈ మాట ఇలా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమున గుణమును మీకు అంతఃకరణ ఉండవలెను, అది దేవుని దృష్టికి విలువ కలిగింది. 2 మాటలు ఇలా జ్ఞాపకం చేశాను కదా. యజమానుడా అనేటువంటి మాట అబ్రహామును పిలిచినప్పుడు నిజంగా అబ్రహాముకి శారమ్మ లోబడి ఉందా? శారమ్మ తన భర్త అయిన అబ్రహాముకు లోబడి ఉందా? ఒక మాట చెప్తాను, చాలా విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఆదికాండ గ్రంథంలో 2వ అధ్యాయంలో మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఆదాము. ఆదాము ఇట్లా, నేను నా మాంసములో నా మాంసమా, నా శరీరంలో నా ఇది నారిని తీయబడింది, ఇది నారి అనబడి. అబ్రహాం క్షమించండి, ఆదా మాట్లాడాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఎవరు మాట్లాడారు? అవ్వ మాట్లాడింది. ఏమని మాట్లాడింది? ఎవరితో మాట్లాడింది? అపవాది సర్పరూపంలో వస్తే ఇది నిజమా అనేటప్పటికి వెంటనే మొత్తం తనతో మాట్లాడుతూ వచ్చింది. బాగా గమనించండి, ఇక్కడ ఒక బాగా గమనించండి. శారమ్మ అబ్రహామును యజమానుడని పిలవడంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తన యజమానుడిని ఏ విధంగా చూసిందంటే, నా యజమానుడు నా ఇంటికి శిరస్సు అని గమనించింది. చెప్పండి, ఎవరైతే అలా గమనించలేదో, ఎవరైతే తన చొరవ తీసుకుంటాడో, అంటే అర్థం ఏంటంటే, ఏ ఇంటికైతే స్త్రీ శిరసత్వము వహిస్తుందో ఖచ్చితంగా ఆ కుటుంబము సమస్యలో పడుతుంది. నేను ఈ మాట అన్నానని తప్పుగా అనుకోకండి. మీకెందుకు సమస్యలు అంటే నేను చూపిస్తాను. మరి వాక్యం మీకు చూపించాలి కదా, చూపించకపోతే అన్న ఏదో ఉత్తికే చెప్తాడేమో అనుకుంటారు. ఎంత సమస్యలు తీసుకొచ్చిందంటే, మొట్టమొదటి సమస్య శిరసత్వం తీసుకుంది. ఆదాం ఎక్కడో ఉన్నాడు, అన్యుడు, తెలియదు, ఎవరో స్ట్రేంజర్ వచ్చి మాట్లాడి ఇది నిజమా అని అనటంతోనే ఆ మాటలు విన్నది. ఏమండి వీడు ఏదో మాట్లాడుతున్నాడు చూడని తన సమీప దగ్గరలో ఉన్నటువంటి తన ఆదాముని పిలిపించి మాట్లాడించవచ్చుగా, మాట్లాడించలేదు. ఏం తీసుకుంది ఇప్పుడు? తన చొరవ తీసుకొని, తన శిరసత్వము ఈమె తీసుకొని ఏం తీసుకొచ్చిందంటే ప్రపంచానికి పెద్ద సమస్యనే తీసుకొచ్చింది. అది పాపం. మొదటి పాపం, మొదటి సమస్య తీసుకొచ్చిందా? ఎవరు తీసుకొచ్చింది? ఆదాము మాట్లాడుంటే వ్యవహారము వేరేలాగును, కానీ స్త్రీ మాట్లాడడం వల్ల. అందుకే పేతురు అన్నాడు, మీరు బలహీనమైన ఈజీగా నమ్మేస్తాం అంతా కూడా. అందువల్లే ఎక్కువ ప్రలాపం మీకే. అందరిని ఎక్కువ నమ్ముతాం కాబట్టి అన్ని బాధలు మనకే. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యం అన్నమాట, ఏ కుటుంబంలోనైతే తన భర్త మీద శిరసత్వం అనగా అధికారము చూపించడానికి ప్రయత్నం చేస్తుందో వారి కుటుంబం ఎప్పుడు సమస్యే. గమనించండి,
ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోవచ్చు హ్యాపీగా ఉందని, కాదు. ఇది దేవుని దృష్టికి విలువైనదికి కాదు. అసలు విచిత్రం చెప్పను, అక్కడ మీకు మాట చదివించాను. పేతురు రాసిన పత్రికలో అన్నాడు, ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ ఉమెన్, మీకు తెలుసా? ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ ఉమెన్ అంటే స్త్రీ యొక్క పరిపూర్ణమైనటువంటి సౌందర్యం వేసుకున్న బట్టల బట్టో, ధరించుకున్న నగల బట్టో, చెప్పండి, ఉన్నటువంటి ఆస్తి పాస్తులను బట్టో, కలిగినటువంటి బిడ్డలను బట్టి కాదట. ఏంటడా? దేని బట్టి అంటే భర్తకు లోబడిన దాన్ని బట్టి అండి. ఆ ఒక్కటి చాలండి, ఆ ఒక్కటి చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నమాట. అబ్రహాము జీవితంలో తన శారాకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మన కుటుంబాల్లో భర్తగా నీ స్థానం ఏంటి? భార్యగా నీ పరిస్థితి ఏంటి? భర్తలని ఏ విధంగా ఇది హృదయంలో పెట్టినటువంటి ఒక శ్రేష్టమైన మాట. నీ భర్తని ఎప్పుడైనా కించపరిచి, హీనపరిచి, అపహాసించి, భయంకరమైన మాటలు ఆడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొక్క చిత్తమును లేవు. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇంకోలాగా ఏం అనుకోకండి. దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్య అనుభవంతో చెప్తున్నాను. ఒకవేళ నీవు తన జీవితంలో ప్రవేశించవచ్చు, వివాహం అయి ఉండొచ్చు, పెద్దల సమక్షంలో పెండ్లి అయి ఉండొచ్చు, కానీ దేవుడు కానీ నీ భర్త విషయంలో, ఏ భర్త? అబ్రహాము లాంటి విశ్వాసి అయిన భర్త విషయంలో భార్య పొరపాటున కానీ ఇష్టానుసారంగా దూషణ మాటలు అపహాసించి వివిధమైనటువంటి మాటలతో తన హృదయాన్ని గాయపరిచి, హీనపరిచి ఒకవేళ ఉంటే, ఐఎమ్ సారీ, నేను ఇలా చెప్పకూడదు, దేవుడికి నువ్వు చెల్లుబాటు కాకపోతే దేవుడు నీ భర్తల నుంచి నేను తీసేస్తాడు. క్షమించండి ఈ మాట అన్నాను. నీ భర్త యొక్క స్థానాన్ని, క్షమించండి, భార్య యొక్క స్థానాన్ని దేవుడు ఇంకోటికి అనుగ్రహిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి భర్తల విషయంలో. అందుకే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ భార్యల గురించి చెప్పడం మాత్రం కాదు, భర్తలారా మీ సొంత భార్యలను ప్రేమించండి. ప్రేమించడము ఎట్లా ప్రేమించాలంటే ఒకే ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో అదన. ఒకవేళ నీ భర్త అంతా ప్రేమిస్తున్నప్పటికీ కూడా నువ్వు లోబడి విధేయత చూపించకుండా నీ ఇష్టానుసారముగా, నీకొచ్చిన మాటలతో, ఇష్టానుసారం నీ జ్ఞానంతో, నీ తెలివితేటలతో, నీ ఆధిక్యతలతో, నీ జ్ఞానంతో ఒకవేళ నువ్వు శిరసత్వం, ఆధిపత్యం నువ్వు కోరుకుంటే నీ కుటుంబం ఎప్పటికైనా దిగజారుడితనంలోకి వెళ్ళిపోతుంది. క్షమించండి, ఈ మాట నేను అనకూడదు, కానీ వాక్యాన్ని బట్టి నేను మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు మన జీవితాల్లో అలాగున్నామా లేదా? హవ్వను బట్టి ప్రపంచానికి ఒక పెద్ద సమస్య, పాప సమస్యను తీసుకొచ్చింది. మొదటి సమస్య ఏం తీసుకొచ్చింది? హవ్వ స్త్రీ బట్టి, లోబడి ఉండకపోవడం బట్టి, మాటలాడకపోవడం బట్టి. ఎవరు మాట్లాడాలి? యాక్చువల్గా ఆదా మాట్లాడాలి సర్పంతో, కానీ ఎవరు మాట్లాడారు? అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియని వారితో, ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడద్దు. సమస్య తీసుకొస్తుంది కుటుంబంలోకి. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా శారాయి, ఇదిగో నన్ను ఏటమ్మా, నేను పిల్లలు కనకుండా. ఎవరు చేస్తున్నాడు? సమస్య తీసుకోవడంలో రెండవ ఛాన్స్ ఏంటంటే దేవుని మీద సనగడం ప్రారంభించింది. ఎవరి మీద? దేవుని మీద ఏ స్త్రీ అయితే సనుగుతుందో, రెండో మాట జ్ఞాపకం చదువు నాన్న. నీవు దయచేసి నా దాసితో పమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారాయి మాట, అబ్రహాము తన భార్య మాట విన్నాడు. రెండో సమస్య ఏం తీసుకొచ్చిందో తెలుసా? అబ్రహాము తన దాసి అయినటువంటి హాగరుతో పోయాడు. 3 రకాలైనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు. మొదటిది ఏంటో తెలుసా? ఏ దాసినైతే అబ్రహాము తన భర్తకి ఇచ్చిందో సంతానం కొరకు, పుట్టినటువంటి ఆ సంతానం ప్రతిఫలంగా మొట్టమొదటిగా శారమ్మ తన భార్య అయినటువంటి, తన దాసి అయినటువంటి హాగరు ద్వారా అపహాసపు పొందింది. ఏంటట? మొదటిది అపహాసం, లేకపోతే పరిహాసం అని రాసుకోనండి. ఏంటట? ఎంత పరిహాసమో, నువ్వు గొడ్రాలివే అంటదట. ఎవరిని? యజమానుడు తన భార్యని. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకునండి, మొదటి భార్యనే. అనుభవాలు చాలు. తన భర్త, ఒకవేళ భార్య చనిపోవచ్చు, భర్త చనిపోవచ్చు, కానీ నేను ఎలా అనుకుంటాను, అనుభవాలు, జ్ఞాపకాల ద్వారా బతకొచ్చు.
చాలామంది జ్ఞాపకాల ద్వారా బతకలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఇంకో వివాహాన్ని కోరుకుంటున్నారంటే గమనించండి. నేను కొన్ని చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. తన వయసును పైబడో లేకపోతే దీన్ని బట్టి అనేది ప్రకృతి సంబంధమైన కోరికలు, అవి వదిలేయండి, అవి తప్పని నేను అనడంలా. కానీ ప్రాముఖ్యమైనమాట, ఒక ఏజ్ వచ్చిన తర్వాత తన భర్తకి తన భార్యకి మధ్య ఏమైనా తలుచుకొని బ్రతకడానికి కొన్ని జ్ఞాపకాలైనా మిగిల్చుంచారా? భర్తలారా విన్నారా ఈ మాట? భార్యలారా విన్నారా? మీ ఇరువురి మధ్య ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? అయ్యా మీకు వయసు ఉంది కదా, వివాహం చేసుకోవచ్చు కదా అని అంటే, నేను చేసుకోక్కర్లేదయ్యా, నా భార్య జ్ఞాపకాలు నాకు చాలు. ఏమైనా మిగిల్చారా? కొంచెమేనా? ప్రశాంతంగా ఉన్నానన్న. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఇది చాలా ప్రాముఖ్యం, భారభరితమైన మాటలు. నీ భార్య ఒకవేళ ఈరోజు ప్రభు పిలుచుకుని వెళ్ళిపోయింది అనుకోండి, ఈరోజు నీ భర్త ప్రభు పిలుచుకు వెళ్ళిపోయింది అనుకోండి, అన్న త్వరగా చూడండి అన్న, పెళ్లి సంబంధం చూడండి అన్న, ఈ రకమైన వ్యవహారాలు, ఇది యజమానుడికి సంబంధించినటువంటి మాట కాదు. జ్ఞాపకాలు మిగిల్చాం. మొదటిది పరిహాసం మిగిలింది. రెండోది ఏంటో తెలుసా? ఆమెను బట్టి చెప్పండి, అబ్రహాము దుఃఖించెను అన్న మాట రాయబడతాడు. ఎంత చక్కటి మాటో తెలీదు. ఆ మాట చూసినప్పుడు సారాయి తన శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా, చూడండి అక్కడ ఒక మాట చక్కట చూడండి, ఇష్మాయేల్ని తను పంపించినప్పుడు, తన తిత్తినన్నీ తీసుకొచ్చి తాని పంపించినప్పుడు అబ్రహామట దుఃఖించినాడంట. అబ్రహాము దుఃఖించినాడు. శారా మాట వినుడి ద్వారా మొదటిది శారామ్మకి పరిహాసం మిగిలింది, అబ్రహాముకు ప్రలాపం మిగిలింది. ఏంటట? ప్రలాపము అంటే అర్థం ఏంటి తమ్ముడా? ప్రలాపం అంటే ఏంటి? కన్నీరు మిగిల్చారు. కన్నీరు మిగిలి కారణం ఏంటో తెలుసా? శిరసత్వం. మీరు అనొచ్చు, అదేటన్నా భార్య మాట వినకూడదా? ఎప్పుడు వినాలి చెప్తాను, బాగా గమనించండి. ఎప్పుడు వినాలంటే దేవుడు కూడా అబ్రహాము, చూడండి మీకు ఆ మాట చూపిస్తే మీకు కొంచెం మనసు పులకరిస్తుంది. లేకపోతే అన్న చూడు వారి వైపు మాట్లాడుతున్నాడు, మా వైపు ఏం మాట్లాడట్లేదు అని అనుకుంటారేమో. దేవుడు కూడా ఒక చక్కటి మాట చూడండి, 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునికి మిక్కిలి దుఃఖం అంటే ప్రలాపం. తర్వాత చదువున్నాను. అయితే దేవుడు ఆ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట ఎప్పుడు విన్నాడు, ఎప్పుడు వినమన్నాడు దేవుడు? వినవలసిన టైంలో వినాలి, వినకూడదు టైంలో వినకూడదు. అది విషయం. మీరు అనొచ్చు, మరి ఇంకా భార్య ఎందుకన్నా మాట వినకపోతే నీ ఇష్టమేనంటే, కాదు, దేవుడికి కొన్ని ప్రణాళిక ఉంది. ముందే చెప్పాడు, ఇది వచ్చే సంవత్సరం కల్లా నీ గర్భవాసమున చక్కటి వాగ్దాన పురుషుడు, సిట్ ప్రాపర్లీ, వాగ్దాన పురుషుడు పుడతాడు. అటువంటి చక్కటి మాట తీసుకొని ప్రభు మీద ఆధారపడకుండా వెంటనే చెప్పడంతోనే అయ్యేటట అబ్రహాము వెళ్ళిపోయాడు. పరిహాసం మిగిలింది, ప్రలాపం మిగిలింది. ఈరోజు వరకు ఇస్మాయేలు సంతానం వారే ఇప్పటికీ పోరాటం కొనసాగుతూనే ఉంది. మూడొచ్చే కారణం ఏంటో తెలుసా? ఒక స్త్రీ ఏం తీసుకుంది? శిరసత్వం తీసుకుంది. భార్య చొరవ తీసుకొని చేస్తే మొదటి కుటుంబంలో కన్నీరే, రెండోది అపహాస్యమే, 3 పోరాటమే. నువ్వు ఎప్పుడైనా చూడు 100% సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు మనం, లేఖన సత్యం ఇది. అలాగని తక్కువ చేసినట్టు కాదు ప్రియమైన వారలారా. అందుకే దేవుడు అంటాడు, ఇటువైపు చూడండి, పిల్లల వైపు ఇటువైపు మీ యొక్క మనసు ఉంచుకోండి. భార్యని ప్రేమించాలి, అది వ్యవహారం. కాబట్టి రెండవ సమస్య, మొదటిది ఏం చెప్పాను? పాప సమస్య. రెండోది పోరాట సమస్య అనుకోవచ్చు. మూడో చూస్తాం చూడండి, చక్కటి మాట. ఎన్ని సమస్యలో 16వ అధ్యాయం 16వ వచనం. ఎన్ని సంవత్సరాలు? 17 మొదటిది. ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచు నిందారహితముగా చాలు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం కొనుక్కున్నాడు అబ్రహాంలో? బాగా గమనించండి. కేవలము స్త్రీ లేక ఆ యొక్క భార్య చెప్పిన మాటల ప్రకారం
86వ సంవత్సరంలో ఇష్మాయేలు పుట్టాడు. మరలా 99 సంవత్సరం అప్పుడే దేవాది దేవుడు మళ్ళీ అబ్రహాముకు ప్రత్యక్షమే మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలు? 86, 37 అమ్మా లెక్కల మాస్టర్ చెప్పాము. 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేకుండా బతికాడు అబ్రహాం. ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు. మొదటిది పాపం, రెండోది పోరాటం, మూడోది ప్రత్యక్షత కోల్పోయాడు. స్త్రీ, నేను అనేది భార్య మాట విని, అందుకని చెప్పాను, తర్వాత వినాలి, ఎప్పుడు వినాలో అప్పుడు వినాలి. కానీ దేవుడు చెప్పినప్పుడు, ఒక వాగ్దానం నీ జీవితంలో చేస్తున్నప్పుడు ఆ దేవుడు అలాగే చెప్తాడండి. మనం చేయడం మానేస్తామా, మనం నమ్మడం మానేస్తామా, వెళ్ళడం మానేస్తామా, ఇలాగ అనుకుంటే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో పురుషులు, భర్తలైన వారు భార్య మాట ఎట్టి పరిస్థితుల్లో వినవద్దు. దేవుడు జోక్యం చేసుకున్నాడు మీ మధ్య, జాగ్రత్త. దేవుడు జోక్యం చేసుకుని నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడన్నప్పుడు ఎందుకు నువ్వు విశ్వసించు? దేవుడు ఒకటి చెప్పినప్పుడు నీ భార్య మాట వింటున్నావు, కానీ దేవుని మాట మీద నీకు నమ్మకం పోయా. అదే చేసింది హవ్వ కూడా. మీరు తినము నిశ్చయముగా చచ్చిపోతారు అన్నాడా లేదా? కానీ నమ్మింది మొదట. తర్వాత దేవుని కంటే వేరే ఒకరిని ఎవరిని నమ్మకర్లేదు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, యజమానుడు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నేను ఒక మాట చెప్పనా? యజమానుడు అంటే ఇంగ్లాండ్ దేశంలో ఒకసారి పెద్ద భయంకరమైనటువంటి అపార్ట్మెంట్ కాలిపోయింది. ఫైర్ ఫోర్స్ అంతా కూడా వచ్చింది, మొత్తం అంతా ఆరిపోయారు. అందులో ఒక స్త్రీ లాస్ట్ ఫైనల్గా అపార్ట్మెంట్లో ఆ రోజు వ్యక్తిగతంగా చాలా కోటీశ్వరాలు, చాలా ధనవంతురాలు. వెంటనే ఆమెను బ్రతికించడం అరుస్తుంది, కానీ ఎవరు బ్రతికించడానికి కూడా, రక్షించడానికి కూడా ఎవరు కూడా సాహసించలేకపోయారు. అందులో ఒక సెక్యూరిటీ గార్డు తన్ని అరుపులు భరించలేక ఒకసారి ఏం చేశాడంటే, ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు అయ్యా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు కూడా చచ్చిపోతావు అన్నప్పటికీ కూడా ఆమెను ఎలాగైనా రక్షించాలనేటువంటి తాపత్రయంతో ఏం చేశాడంటే, ఆ అపార్ట్మెంట్లోకి ఒక సాధనాలను ఉపయోగించి ప్రాణాలకు తెగించి వెంటనే ఆమెని పట్టుకొని బయటికి రక్షించాడు. అపార్ట్మెంట్ మొత్తం కూడా కూలిపోయింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ వ్యక్తిని గురించి అన్వేషించింది, పరిశోధన చేసిన తర్వాత సో ఎవరు అనేది తెలిసింది. తీసుకొచ్చిన తర్వాత ఆమె తన ఇంటికి తీసుకొచ్చింది. ఆమె మహారాణి, ప్యాలెస్లో ఒక అద్భుతమైన మహారాణి. ఆవిడ చాలా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది, అంతా ఉంది. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు చాలామంది చూడండి, అతన్ని అడగలేదు, లేకపోతే మిగతా వారిని కూడా ఏ మాట కూడా అడగకుండా ఒక మాట చెప్పింది. నేను ఆ రోజు తను రక్షించకపోతే నా ప్రాణాలతో నేను సజీవ దహనము అయిపోదును, బూడిదనైపోదును. కానీ తన ప్రాణాలు తెగించి నన్ను, తన ప్రాణాన్ని కూడా నా కొరకు ప్రేమగా ఎంచుకోలేదు, తీసుకొని వచ్చిందని. ఆ రోజు ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి తెలుసా? ఈమెకి నేను విలువైనవి ఇవ్వచ్చు, నా ఆస్తిపాస్తులు ఏవైనా రాయొచ్చు, కానీ దాని ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి ముగింపు జరగదు. అప్పుడు తీసుకున్నటువంటి గొప్ప అద్భుతమైన నిర్ణయం ఏంటో తెలుసా? తినని నేను పెండ్లి చేసుకుంటాను, ఒక అనామకుడిని. కానీ ఆ అనామకుడే ఏం చేశాడు? తన ప్రాణాన్ని, ఇది ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటంటే, ప్రాణము పోయిన భార్య భర్తని విడిచిపెట్టడానికి లేదు. ఎలాగున్నా పర్వాలేదు, ఎలాగున్నా కూడా. అందుకే భార్యలరా, మీరు ప్రతి విషయంలో మీ భర్తలకు, ప్రతి విషయంలో, ఇక్కడ ఒక మాట అన్నాడు, ప్రతి విషయం. ఆ మాట రాయకపోతే ఎంత బాగుంది అనుకున్నాను నేను. అయితే ప్రతి విషయంలో మనము లోబడుతూ బ్రతకాలి. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన భార్య ద్వారా నీ సాక్ష్యము ఎలా ఉంది? భార్య దగ్గర సరైన సాక్ష్యం లేకుండా, లేకపోతే భర్త భార్య దగ్గర సరైన సాక్ష్యం లేకుండా బలలో పాల్గొవద్దు, చేయవేయొద్దు, శిరసత్వం నువ్వు తీసుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సంఘంలో అందరూ కూడా తెల్ల పావురాలు, బయటికి వెళ్తే నల్ల కాకులు. అలాగే ఎప్పుడు ఉండకూడదు. మందిరంలో చాలా బాగుంటావు, భర్తతో చాలా బాగా మాట్లాడతావు, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడి హీనపరుస్తావు. అట్లా చేయకూడదు. భర్తే, నీ శిరస్సు దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళ మొదటిది మన సాక్ష్యం ఎలాగుంది? కుటుంబముల మధ్య సాక్ష్యం. రెండోది చూడండి, ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఆదికాండ గ్రంథం 14:13. అప్పుడు హెబ్రీయుడు అబ్రహాము
తెలిపెను. చాలు. ఎవరికెవరు తెలిపాడు? లోతును గురించినటువంటి విషయము తన దాసుని ద్వారా తెలుసుకొని అబ్రహాం ఏం చేశాడు? తన తమ్ముణ్ణి రక్షించుకొనుటకు తన 318 మంది ద్వారా వెళ్ళాడు. బాగా గమనించండి, శ్రేష్టమైన మాట. అబ్రహాముని రాస్తే సరిపోను, కానీ హెబ్రీయుడు అయినటువంటి అబ్రహాం అని రాశాడు. అసలు హెబ్రీయుడు అంటే అర్థం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో హెబ్రీయుడికి 3 అర్థాలు ఉన్నాయి. మొదటిది దాటిపోయినవాడు, రెండోది దాని గుండా వెళ్ళినవాడు, మూడోది అవతలివాడు. 3 మాటలు. ఏంటండి హెబ్రీడ్ అంటే? మీరు వాక్యమును వినాలి, మనసులో పెట్టుకోవాలి. ఏదో చెప్పేసి అలా వెళ్ళిపోవడానికి కాదు. మనం ఆలోచన చేస్తే బలలో మనం పాల్గొనడానికి ఉపయోగం ఉంటుంది. ఏదో నిర్లిప్తంగా వినేసి మనం ఇచ్చేయకూడదు. మొదటిదేంటి? అందుకే నేను నెమ్మదిగా ఎందుకు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. దాటిపోయినవాడు, దాని గుండా వెళ్ళినవాడు, అవతలివాడు. అబ్రహాము జీవితంలో ఏదైతే సరిగ్గా జరిగిందో మనము కూడా హెబ్రీలమే. 3 అనుభవాలు మనవే. మొదటిది దాటిపోయాం. ఏం దాటిపోయాం? మనం ఏం దాటిపోయాం? మరణాన్ని దాటిన వాళ్ళం. ఏ మరణం? రెండవ మరణం, పాతాళం, అగ్నిగుండాన్ని దాటిపోయిన వాళ్ళం మనం హెబ్రీలమే. రెండవది దాని గుండా వెళ్ళిన వాళ్ళం. దేని గుండా? దాటిపోయిన తర్వాత మనం దేని గుండా వెళ్ళాలో తెలుసా? ఆయన మార్గం గుండా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మార్గం గుండా వెళ్తాం, కానీ ఎక్కడి నుంచి వెళ్తామంటే లోకంలో నుంచి వెళ్ళాలి మళ్ళీ. అర్థమవుతుందా? మూడోది అవతల వాళ్ళం. అంటే మనం యువతల వాళ్ళం కాదు, అవతల వాళ్ళమే పరలోక పౌరులం. ఎంత శ్రేష్టమైన మాటలు. రెండోది ఇటువంటి అంటే మరణము దాటిన వాళ్ళము. చెప్పండి. రెండోది దేవుని మార్గంలో ఉన్నటువంటి వారము. 3 పరసంబంధమైన మన జీవితాల్లో ఏం చేశాడంటే హెబ్రీడ్ అయినటువంటి అబ్రహాము ఆ మాట తెలియగానే పోతే పోనే, నీకు తెలుసా, నువ్వు వచ్చి చెప్పు, బాగానే ఉంది. ముందు ఏం జరిగిందో తెలుసా? లోతు పశువుల కాపరులకు, అబ్రహాం పశువుల కాపరులకు ఏమొచ్చింది? కలహం వచ్చింది. అప్పుడు అబ్రహాము చొరవ తీసుకుని ఒక మాట అన్నాడు, నీవు నేను మన ఇద్దరము బంధువులు, మన మధ్య కలహము. నీకు ఏదైతే కావాలో నువ్వు తీసుకొని వెళ్ళిపో లోతు, నన్ను విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? రాజులు వచ్చి లోతుని, అబ్రహాముతో ఉన్నప్పుడు ఎంత సంరక్షణ, ఎంత భద్రత ఉంది. అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు ఎంత ఆధిపత్యం, ఎంత ఆధిక్యత ఉంది. మొత్తము తీసుకొని వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రాలో తిష్ట వేశాడు. సుఖంగా ఉన్నాడంటే మహాపాప పంకిలమైన భయంకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. భయంకరమైనటువంటి పాపం అది. స్త్రీలు స్త్రీలతో, పురుషులతో అవాచ్యతమైనటువంటి కార్యాలు పాల్గొన్నటువంటి గొప్ప భయంకరమైనటువంటి స్థలం అది. అందుకే అగ్ని గంధకములతో దేవాది దేవుడు సొదొమ గొమొర్రా పట్టణంలో భస్మము చేశాను అని ఉంది. భస్మం అంటే బూడిచ్చేశాడు. దానికి ముందు ఏం జరిగిందంటే తీసుకొని వెళ్ళిపోతే హెబ్రీడ్ అయినటువంటి ఈ అబ్రహాం చేసింది ఏంటో తెలుసా? నా తమ్ముడు వెళ్ళిపోయాడని 318 మంది ఎవరో తెలుసా? వీళ్ళు పరిశుద్ధుల సమూహం. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ సంఘములో నుంచి కానీ ఎవరైనా ఒకరు వెడలిపోయి యేసు ప్రభుని నాకెందుకులే, నాకొద్దులే, నాకు అవసరం లేదనుకొని వెళ్ళిపోయినటువంటి మార్గము తప్పిపోయి వెళ్ళిపోయినటువంటి వారికి ఏం చేయాలి? పరిశుద్ధులతో వెళ్ళి తాను తప్పిపోవడానికి కారణం ఏంటంటే సాతాను యొక్క తంత్రాలు, కుతంత్రాలు, లోకం యొక్క మాయ మాటలు, మోహపు మాటలు, ఉచ్చులు, దురాశలు, వీటినన్నిటినీ కూడా మరలా పరిశుద్ధులతో కలిసి అబ్రహాం అనేటువంటి సేవకుడు వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి దర్శించి రాజులను జయించాలి. దేని ద్వారా? దాని మీద పనిచేస్తున్న ప్రతి పోరాటం, ప్రతి విధమైన ప్రతిబంధకాలు, ప్రతి విధమైన బలహీనతలను ఏం చేయాలా? 318 మంది సహోదరులతో, అనగా దేవుని బిడ్డలతో కలిసి వెళ్ళి ఆ అగ్నిలో నుండి లాగినట్టు తన సహోదరుని ఏమవ్వాలా? లాగి ప్రయత్నించాలి. వీడు హెబ్రీయుడు. ఇక అర్థమైంది నేను చెప్పిన మాట. హెబ్రీయుడు అంటే నీవు నేను మనమందరమే. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నా, మన బిడ్డలను కానీ మన భర్తలను కానీ వాళ్ళందరూ ఇష్టానుసారంగా వెళ్ళిపోయినప్పుడు మనం చేయాల్సిన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు. రావట్లేదండి, ఎంత చెప్పినా రావట్లేదండి, ఎంత పిలిచినా రారు. కానీ జయించేటటువంటి శక్తి ఎప్పుడు గమనించండి, ఒకడి కంటే సంఘముగా ఏకీభవించి
చేసే పోరాటం ఒకటే. ఏంటి ఆ పోరాటం అంటే? ప్రార్థన పోరాటం. ఈరోజు సంఘం, నేను మనమందరం కూడా అలాంటి తప్పిపోయినటువంటి లోతు లాంటి వారికి తిరిగి తన బంధుత్వం ద్వారా సాక్ష్యం పొందడం కొరకు, నిజంగా నేను హెబ్రీయుడను అయితే వారిని మనం ఏం చేస్తాం? కన్నీరు అనేటువంటి ఖడ్గము ద్వారా, కన్నీరు అనేటువంటి ప్రార్థన ద్వారా, చెప్పండి, ఖడ్గం అనేటువంటి వాక్యం ద్వారా మనమందరం కూడా వారిని జయించుదుముగాక. 2. మూడో మాట చూస్తాం. మూడో మాట ఏంటి? మూడో సాక్ష్యం, మీ మధ్యన మహారాజువై ఉన్నాం. మీరు గమనించండి, మహారాజు అని అనటంతోనే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్న మాటలు. నేను కూడా దేని బట్టి మహారాజుగా పిలబడ్డాడు అబ్రహాం? మహారాజు అంటే దాని అర్థం ఏంటి? మహారాజు అనేటువంటి మాటకి అర్థం ఏంటి? దేని బట్టి మహారాజుగా అన్నాడు? మహారాజు దేనిని బట్టి మనం చెప్పగలుగుతాం? వాడికి ఏంటండి, వాడు మహారాజు, కింగ్ అండి. ఎవడాడు? కింగ్. అందరూ కింగులు కాదు. కింగ్ అని పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు కింగ్ అవ్వవు. ఆ కింగ్ తగ్గ ఏముండాలా? లక్షణాలు ఉండాలి. కింగ్కి ఎప్పుడు ఉండాలి కదా? ఏంటి ఉండాలా? కిరీటం ఉండాలి, రాజ్యం ఉండాలి, రాణి ఉండాలా? ఎప్పుడు మన జీవితం ఎప్పుడు రాజు రాణి రాణి లేకపోతే రాజు అవుతాడు. తర్వాత పెళ్లి చేసుకుంటే రాణి అవుతుంది. అందరూ రాణులు కాదు, పెళ్ళైన తర్వాత రాణి అవుతుంది. అవునా కదా? లేదా రాజకుమార పుత్రిక అవుతుంది. రాణి అంటే భర్త అయిన తర్వాత. ఇప్పుడు చెప్పబడుతున్న మాట, మన జీవితంలో మనము ప్రభు కొరకు రారాసులుగా బ్రతకాలి. ఎలా రారాసులుగా బ్రతుకుతాం? ఇది ఎవరిచ్చిన సాక్ష్యం? లోకం ఇచ్చిన సాక్ష్యం. చూడండి, ఆ మాట మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 23:5-6 వచ్చింది. లేచి చాలు అక్క, ఆ మాట కోసమే చదివించాను. ఏం చేశాడు అబ్రహాము? లేచి హేతు కుమారులైన వారి ఎదుట నాకు అనిపించింది, ఎందుకు సాగిల పడ్డాడు? దైవజనుడు, ప్రవక్త, ప్రార్థనాపరుడు, దేవుని చేత పిలువబడి నియమింపబడిన వ్యక్తి వారి ముందు, లోకానుసారుల ముందు ఎందుకు? అప్పుడు నాకు అనిపించింది, ఏటో దీనిలో ఏదో మర్మం ఉంటుంది, లేకుండా దేవుడు రాయించడు. అప్పుడు నేను హెబ్రీ భాషలో ఉన్నటువంటి గ్రంథం చదవడం ప్రయత్నం చేశాను. ఇక్కడ సాగిలపడుట అనే మాటను రాశారు. సాగిలపడుట అంటే అర్థం ఏంటంటే, బాగా గమనించండి. సాగిలపడడం అంటే సాష్టాంగ నమస్కారం చేయటం కాదు. దాని అర్థం ఏంటంటే, వీరు ఎటువంటి వారంటే తూర్పు దేశం వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇరాక్ దేశం ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడే కదా ఊరు, కల్దీయులది ఊరు. వీరికట ఒక ప్రాముఖ్యమైనటువంటి మర్యాద ఉంటుంది. ఏంటంటే, వారితో ఎవరైనా మాట్లాడినప్పుడు, ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు వారు కొంత భక్తి మర్యాదలు ప్రదర్శిస్తారు. అర్థమైందా? ఏం చెప్పండి? భక్తి మర్యాదలు ప్రదర్శిస్తారు. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతున్నామంటే, లోకానుసారులు ఏమైనా మన గురించి అలా మాట్లాడడానికి మన జీవితం నుంచి వాళ్ళు ఏమి ప్రేరేపించబడ్డారు? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ నీ గురించి నా గురించి మనం అందరికి వచ్చాం, ఎవరైనా వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి గురించి పెళ్లి సంబంధం అడగడానికి వచ్చారు. మీకు అర్థమవుతుంది చెప్పిన మాట? ఎవరో వస్తారు, వచ్చిన తర్వాత ఏమండి వారు ఎటువంటి వారు అని నీ గురించి నా గురించి మన ఎదురుగా అడగరు. వాళ్ళు ఏం చేస్తారు? ఎంక్వైరీ చేస్తారు. పిల్లనిచ్చినప్పుడు చేస్తారా లేదా? అయ్యా పడక ఆ కుటుంబంలో పడుతున్నారా అన్నారు అనుకోండి. ఇంత సియోను ప్రార్థన మందిరం, ఇంత ప్రార్థన, ఇన్ని ఉపాధన, 40 దినాల ప్రార్థన అంతా కూడా ఏమైపోద్ది? మంట కలిసిపోయినట్టే కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒకవేళ అటువంటి వారు వచ్చినప్పుడు నీ గురించి నా గురించి ఎటువంటి సాక్ష్యం? అయ్యా ఎంత మంచి కుటుంబం అయ్యా, ఎంత మంచి కుటుంబానికి నీ కుమార్తెని ఇవ్వాలనుకుంటున్నారా? చక్కని బిడ్డలయ్యా. అయ్యా నీ కుమారుడిని ఆ కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నారా? ఆమె ఇక్కడ తలదించితే అక్కడ తలెత్తుతుందయ్యా. తలాంటి దాని అంటే అలా బొరకి ఎందుకు ఎట్టిన అడ్డం, దాని అర్థం కాదు. అంత గుణవతయ్యా,
ప్రవర్తనలో కానీ, మాటలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ ఎక్కడ మీరు చూసినా భూతద్దం పెట్టి మీరు స్కాన్ చేసినా ఏ లోపము కనుగొనలేరయ్యా అనేటువంటి సాక్ష్యము మనం ఇరుగు పొరుగు వారి దగ్గర మనం పొందగలుగుతామా? వాళ్ళు మహారాజులంటే. దేవుని దృష్టిలో ఇతరులు మన గురించి ఇచ్చిన సాక్ష్యము అలా ఉందంటారా మన జీవితంలో? అంతేగాని నువ్వు ఏ బస్సు అయితే ఎక్కొచ్చావో ఆ బస్సు ఇమీడియట్ టికెట్ కొట్టుకొని వెనక్కి వెళ్ళిపోతే నీవు నీ కుటుంబం అంతా సేఫ్ అని అనేటట్టుగా మనం అనిపించుకుంటామా? ప్రియమైన వారలారా, ఇక్కడ అబ్రహాం జీవితం మనకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి విలువైన మాట జ్ఞాపకం చేస్తుంది. ఆ మధ్యన బంధువులు ఒకరు వచ్చి, అయ్యా ఈ కుటుంబము పక్కన అద్దెకి తీసుకోవాలనుకుంటున్నామయ్యా అని ఎవరైనా ఒకరు కొత్తగా వచ్చి అద్దెకి తీసుకోవాలనుకున్నారనుక, బాబు ఇల్లు అయితే మంచిది కానీ ఇల్లులో ఉన్న మనుషులు మాత్రం మంచోళ్ళు కాదు. ఏమండి వాళ్ళు క్రిస్టియన్స్ అండి, వాళ్ళు దేవుని బిడ్డలు అని నువ్వు అనుకున్నావు. మేము అలాగనుకునే పక్కన చేరాం. ఇగో రేపు మాపో కాలేజీ మీరే ఇక్కడికి రాబోతున్నారు. అయ్యో మీరెందుకంటే కాలేజీ చేస్తున్నారంటే వారి ఇంటిలో మందిరంకి వెళ్ళి వచ్చిన సోమవారం నుంచి శనివారం భావ్ ఎప్పుడు కొట్లాట్లే, ఎప్పుడు తిట్టుకోవడమే. పిల్లలకి భర్త మీద అపేక్ష ఉంటుంది, పిల్లల నుంచి తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, భర్త తల్లి మీద, తల్లి భర్త మీద, క్షమించండి భార్య భర్త మీద, భర్త భార్య మీద. ఇలాగ జీవితాంతం వారి కుటుంబాన్ని చూచి నీ నుంచి నా నుంచి ఏం నేర్చుకుంటున్నారు పక్క వాళ్ళు? నీ గురించి నా గురించి ఏం చెప్తారు మన గురించి? అబ్రహాం గురించి చెప్తున్నారు. హేతు కుమారులు ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప ఆ ధనికులు వారు వచ్చి, అబ్రహామా నువ్వు ఈ శ్మశాన వాటికి మీ ఆవిడ్ని పాతి పెట్టడం కొరకు ఇగో ఈ భూమిని ఫ్రీగా తీసుకో. ఎంత అద్భుతమండి! ఎవరిస్తారండి? దేశము కానీ దేశంకి వచ్చాడు, ప్రాంతంకి వచ్చాడు. అబ్రహాము చూపిన భక్తి మర్యాదలను బట్టి, తనకున్న సాక్ష్యమును బట్టి గెలుచుకున్న ఒక శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ఏంటట? మహారాజు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక క్రైస్తవులం అంటే క్రైస్తవుడు అనే మాట ఏంటంటే క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తును కలిగినవాడు. నీ దేవుడు నా దేవుడు మనం చెప్పడం కంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మన ప్రసంగాల కంటే మన యొక్క బ్రతుకును చూసి ఎక్కువ మారేవాళ్ళు ఉన్నారు. మనం మాట్లాడక్కర్లా, మన మాట కంటే మన బ్రతుకును బట్టి ఎక్కువ ఉంటాడు. రైట్. రెండవ మాట మనం చూస్తవచ్చు, మూడో మాట చూస్తాం. నాలుగో మాట ఏమయ్యాడు? మీరు దేవునికి భయపడిన వాడని ఎరిగాడు. ఎప్పుడైనా దేవుని భయపడిన వాడు ఎప్పుడు కూడా తన దగ్గర ఏమి ఉంచుకోడండి. మెయిన్ నేను ఆ మాట చెప్పనా? దేవుని దగ్గర భయపడిన వాడు. నేను ఒక విషయం చెప్తాను. అబ్రహామట ఎటువంటి వాడో చూడండి. ఆ మాట నిజంగా ఎంత చక్కటి మాట. 24 మొదటి వచనం. ఎన్ని విషయాల్లోనండి? అన్ని విషయాలలో. మనం అనుకుంటాం నీ జీవితంలో, మన జీవితాల్లో మనం గమనించండి, మన బ్రతుకుల్లో దేవుడిస్తేనే ఆశీర్వాదం అండి. నీ సొంతంగా నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. నీ మట్టుకు నువ్వు ధనవంతుడు కాలేవు, నీ మట్టుకు నువ్వు ఆస్తిపరుడు కాలేవు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సంపాదించిన ఆస్తి ఒకనొక టైంకి ఏమైపోతుంది నీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. కానీ నేను అంటాను, ₹1,00,00,000 ఆస్తిపరుడిన ప్రకృతి సంబంధమైన దేవుని ఎరగనివాడు పక్కన పెట్టి లక్షాధికారిని పక్కన పెడితే ఇద్దరిలో కన్నా కోటీశ్వరుడు ఎవరో చెప్పగలుగుతారా మీరు? దేవుని ఎరిగిన లక్షాధికారే, దేవుని ఎరగని కోటీశ్వరుడు కాదు. ఎందుకో చెప్పనా? కోటీశ్వరుడు లక్షాధికారి అయిపోతాడు, లక్షాధికారి అది దేవుడు చేయగలడు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే డబ్బు ఇస్తాడని దాని అర్థం కాదు, మీరు అలాగని అనుకోను కాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనం నింపుతాడు దేవుడు. భయపడుట అంటే అర్థం ఏంటంటే ఈ రోజు వరకు దేవుని దగ్గర నువ్వు తీసుకోవడమే కానీ దేవుని కొరకు నువ్వు ఏమైనా ఇచ్చావా? భయపడడం అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? దేవుడికి అబ్రహాముకి అది వరకు అన్ని విషయాలు ఆశీర్వాదాలన్నీ అడగల. బంగారం ఉంది, వెండి ఉంది, ఆస్తులు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాం అడిగింది ఎవరినో తెలుసా? 100 సంవత్సరంలో ఇచ్చిన ఒక్కగాను ఒక కుమారుడు.
ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ఎందుకు అడగాల్సి వచ్చింది చెప్పండి. దేవుడు గమనించండి, మనం గుర్తుంచుకోండి ఈ మాట, మీరు ఎప్పుడు కూడా మనసులో గుర్తుంచుకోండి. దేవుడు ఏది అడగడు ఎప్పుడు వరకు, చెప్పాలి దేవుని కంటే పొరపాటున నీ దగ్గర డబ్బుని ప్రేమించవా, ఎలా లాగేస్తాడు. మళ్ళీ ఏ బట్టలతోనైతే వచ్చామో అదే బట్టలతో నించోబెట్టేస్తాడు దేవుడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ప్రభా నాకు ఇచ్చిన ధనమును బట్టి స్తోత్రాలు, నీకంటే అది నాకు ఎక్కువ కాదు అన్నా. నా బిడ్డలన్నా, ఆ బిడ్డల గురించి ఇప్పుడే హాస్టల్ నుంచి వచ్చాడన్నా, అందుకే మందిరం మానేసిన ఏమనుకోక చాలా రోజుల నుంచి వచ్చాను. బిడ్డలు ఇచ్చింది ఎవరో వదిలేశారు అప్పుడే. దేవుడు ఎప్పుడు ఏది అడగడండి. ఒకవేళ దేవుని కంటే నువ్వు నీ భర్తను కానీ, నీ పిల్లలు కానీ, డబ్బును కానీ, ఆస్తిని కానీ, ఉద్యోగమును కానీ, జీతాన్ని కానీ, ఏదైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో అది దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు నేను ఇవ్వగలుగుతామా లేదా? అలాగిస్తే మనం దేవునికి భయపడిన వారమా కాదా? ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా ఈ 4 విషయాలలో మన ఆత్మ పరిశీలన చేసుకొని, దేవా అటు రీతిగా నేనుంటే మన బలలో చేయవేద్దాం. ఇవన్నిటికీ మించి అబ్రహాము జీవితంలో ఒక శ్రేష్టమైన క్వాలిటీ, అబ్రహాము దగ్గర దేవుని దగ్గర, భార్య దగ్గర, పరుల దగ్గర, లోకం దగ్గర పొందిన సాక్ష్యము తీసుకున్న తన జీవితంలో అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట ఈరోజు, దేవా నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను ధూళినయ్యా, నన్ను తగ్గించుకుంటున్నాను అంటూ మనం సాగిలపడి మన బలలో బలలో పాల్గొనడానికి దేవుడు కృప అనుగ్రహించును కాక. రండి మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం.